ఇస్బిల్ ది ఆటర్. ఆటర్ అంటే నిన్నే చెప్పాను లెసన్ మీకు. ఆటర్ అంటే ఏంటి? నీటి కుక్క. ఓకేనమ్మా. మిస్బిల్ ది ఆటర్ అనేది మన ఒక 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్‌లో చాలా సరదాగా పెంపుడు జంతువులపై ఉండే ఒక ప్రేమ చాటి చెప్పే ఒక కథ అన్నమాట. ఓకేనమ్మా. సో, ఇక్కడ రైటర్ మాక్స్‌వెల్ ఏం చేస్తాడంటే ఒక రైటర్ అతని పేరు మాక్స్‌వెల్. ఒక పెంపుడు కుక్క ఓకేనమ్మా చనిపోయిన తర్వాత ఒక కొత్త రకం జంతువుని పెంచుకోవాలని అనుకుంటాడు. అలాగా అతనికి జీవితంలోని వచ్చిన ఒక వ వచ్చింది ఏంటి? ఆటర్. ఆటర్ చేసిన అల్లరి, దానితో చేసిన ప్రయాణం ఈ కథలో ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటేంటి గెవిన్ మాక్స్‌వెల్. సో, అతను ఒక జంతువుల పిచ్చోడన్నమాట. ఓకేనమ్మా. అండ్ మిస్బిల్ ఒక జంతువుల పిచ్చోడు. అంటే మిస్బిల్ ఆటర్ అనే పేరు వాటర్‌ని కొనుక్కుంటాడు. దానికి మిస్బిల్ అనే పేరుని పెట్టుకుంటాడన్నమాట. ఆ వాటర్‌కి మిస్బిల్ అనే పేరుని పెడతాడు. సెకండ్ క్యారెక్టర్ ఏంటి? మిస్బిల్. ఇరాక్ దేశానికి చెందిన ఒక చురుకైన అల్లరి నీటి కుక్క ఈ యొక్క వాటర్. ఓకేనమ్మా. ఇప్పుడు లెసన్‌లోకెళ్దాం. సో, కొత్త పెంపుడు జంతువు కోసం ఆలోచిస్తాడు మన మాక్స్‌వెల్ అన్నమాట. మాక్స్‌వెల్ ఫస్టు ఈ యొక్క ఆహ్, సౌత్ స్కాట్లాండ్‌లోని అంటే ఇంగ్లాండ్‌లోని ఒక జాబ్ చేస్తూ ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ ఉంటాడనమాట. అతని పెంపుడు కుక్క ప్రాణంగా ప్రేమించుకున్న ఒక కుక్క చనిపోవడంతో ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఒంటరిగా అతను అయిపోతాడనమాట. ఈసారి కుక్కను బదులుగా ఒక ఒటర్‌ని పెంచుకుంటే బాగుంటదని మాక్స్‌వెల్ ఏమొచ్చి అనుకుంటాడు. ఎందుకంటే అతని ఇంటి చుట్టూ చాలా నీరు అనేది ఉంటది. ఆ విషయాన్ని తన స్నేహితుడికి చెప్తాడు. ఇరాక్ నుండి వచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఆ కుక్క ఇరాక్‌లోనే ఆ మిస్బిల్ ఉంటది. అదే ఆటర్. ఇరాక్ నుంచి తెచ్చుకుంటాడు. ఒకరోజు ఈ యొక్క రైటర్ ఇరాక్ దేశంలోకి బాష్రా అనే ఒక నగరంలో ఉన్నప్పుడు అతనికి ఒక ఇద్దరు స్నేహితుల ద్వారా ఒక బస్తాను పంపిస్తాడు. ఆ బస్తాను విప్పగానే అందులో నుంచి ఒక చిన్న జంతువు బయటికి వస్తుంది. అదే ఆటర్ నీటి కుక్క. అది చూడటానికి ఒక చిన్న డ్రాగన్ లాగా ఒళ్ళంతా బురదతో కప్పేసి ఉంటదనమాట. రచయిత దానికి మిస్బిల్ అని పేరనేది పెడతాడు. ఆ బురదను పూర్తిగా శుభ్రం చేయడానికి రచయితకు దాదాపు 1 మంత్ సమయం అనేది పడతది. సో, మొదట 24 గంటలు మిస్బిల్ చాలా మొండిగా, ఒంటరిగా ఉంటది. కానీ 2 రోజుల నుండి రచయితతో అలవాటు 2 రోజుల్లో రచయిత ఇంకా అలవాటనేది పడిపోతది. ఒకరోజు నీటిలో దానికి నీరంటే పిచ్చి. నీటిలో తెగ ఆడుతదనమాట. ట్యాప్ ఉంటే ట్యాప్‌ని బద్దలు కొట్టేయడం, ఆ వాటర్‌తో ఎంజాయ్ చేయడం అవన్నీ చేస్తది. ఒకరోజు మిస్బిల్ బాత్రూమ్‌లోకి వెళ్లి బాత్ టబ్‌లోకి దూకి నీళ్లను అటు ఇటు చల్లుతూ పిచ్చి ఆనందంతో ఆడుకుంటూ ఉంటది. నీటి కుక్కలు ఆటర్ ప్రవహించే నీరంటే దానికి చాలా ఇష్టం ఆటర్స్‌కి. చాలా నీరుని చూడగానే తనకి తెలియని ఒక ఆనందం, తెలియని ఒక హ్యాపీనెస్ అనేవి ఆటర్‌కి వచ్చేస్తూ ఉంటాయి. సో, కొన్ని రోజుల తర్వాత మిస్బిల్ స్వయంగా తన చేతులతో బాత్రూమ్ కొళాయి కూడా తిప్పి నీటిని ఆన్ చేయడం కూడా నేర్చేసుకుంటదనమాట. సో, మిస్బిల్‌కు ఈ యొక్క ఆహ్, అంటే రబ్బర్ మార్బుల్స్ అంటే గోలీకాయలు అంటారు కదా! సో, దాంతో ఆడుకోవడము, దాని మీద పొట్ట మీద వేసుకోవడము, దాని మీద ఎక్కి ఇలాగ తిరగడము అంటే దానికి చాలా ఇష్టం. ఓకేనమ్మా. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటది. సో, కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క రైటర్ ఇరాక్ నుండి తిరిగి లండన్ వెళ్ళాల్సి వచ్చింది. కానీ బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ఈ యొక్క జంతువుల్ని విమానంలోకి రానివ్వరు. అందుకని ఈ యొక్క రైటర్ మాక్స్‌వెల్ వేరే ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసుకుంటాడు. వాళ్ళ కండిషన్ ఏంటంటే మిస్బిల్ ఒక చిన్న పెట్టెలో పెట్టి దాన్ని సీటు కింద ఉంచాలని చెప్తాడు. విమానం ఎక్కి విమానం ఎక్కడానికి గంట ముందు మిస్బిల్‌ని ఆ పెట్టెలో పెట్టి అలవాటు పడటం కోసం రచయిత బయటకు వెళ్లి వస్తాడు. తీరా తిరిగి వచ్చేసరికి బాక్స్ హోల్ నుండి రక్తం కారుతూ ఉంటది. మిస్బిల్ లోపల ఊపిరి ఆడక బయటకు రావడానికి ప్రయత్నించి బాక్స్ లోపల ఈ యొక్క బాక్స్‌లో పొడుచుకుంటూ ఉంటదనమాట. మొత్తానికి బాక్స్ రంధ్రం నుంచి బ్లడ్ వచ్చేస్తది. వెంటనే చాలా బాధ అనిపించి మాక్స్‌వెల్ అమ్మో! నా వాటర్ లోపల కొట్టేసుకుంటుంది. బ్లడ్ వచ్చేస్తుంది దానికని చెప్పి ఒక రైటర్ ఏం చేస్తాడంటే వెంటనే బాక్స్‌ని ఓపెన్ చేసేస్తాడు. వెంటనే ఎప్పుడైతే బాక్స్‌ని ఓపెన్ చేస్తాడో విమానంలో ఎక్కిన తరువాత రచయిత సీట్‌లో నుంచి ఈ యొక్క రైటర్ అయిన మాక్స్‌వెల్ సీట్‌లో నుంచి ఎయిర్ హోస్టెస్
చాలా మంచి ఆవిడనమాట. సో, ఆమె ఏం చేస్తది సీట్‌లో నుంచి అందరి మీదకి ఎక్కిపోయి మిస్ బిల్ డాటర్ పిచ్చి పిచ్చి ఎక్కిచ్చేస్తది. అందరి మీద ఎక్కిపోయి వాళ్ళ యొక్క బట్టలు చింపేయడాలు, వాళ్ళ మొహం మీద ఎక్కిపోవడాలు, వాళ్ళని కొట్టేయడాలు ఏటేటో చేస్తూ ఉంటది. సో, కానీ ఎయిర్ హోస్టెస్ మాత్రం చాలా మంచిదే. ఎన్ని చేసిన ఎయిర్ హోస్టెస్ మాత్రం దయతో పర్వాలేదు. మీ పెంపుడు జంతువును బాక్స్‌లోంచి తీసి మీ మోకాలిపై కూర్చోబెట్టి దాన్ని కంట్రోల్ చేయండి అని చెప్తది. కానీ ప్రయాణికులు మాత్రం దీన్ని ఫుల్‌గా తిట్టేస్తారనమాట. కానీ బాక్స్ తెరవగానే మిస్ బిల్ ఒక్కసారిగా మెరుపు వేగంతో బయటికి దూకి విమానంలోని సీటు కిందకి పారిపోతుంది. అది చూసి విమానంలో ఉన్న ప్రయాణికులందరూ భయపడి అరుస్తూ ఉంటారు. ఏంటంటే ఒక ఆవిడైతే ఇదంతా స్టోరీ ముందు. అంటే విమానంలోని అది చేసిన అల్లరి. సో, తర్వాత ఎయిర్ హోస్టెస్ దాన్ని కంట్రోల్ చేస్తది. సో, ఒక ఆవిడైతే ఎలుక అంటూ సీటు పైకి ఎక్కి కూర్చుంటుందని ఈ యొక్క రైటర్ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఒక ప్రయాణికుడి మొహంపై కర్రీ కూడా పడేలాగా చేసుకుంటాడు. ఇదంతా అక్కడ జరిగిన ఒక సీన్స్ అనమాట. ఒక ఈ వాటర్ ఎగరడంతో విమానంలో జరిగిన సీన్స్. చివరికి ఎయిర్ హోస్టెస్ సహాయంతో మిస్ బిల్ మళ్ళీ రచయిత దగ్గరకు వచ్చి అతని మెడను హత్తుకుంటాడనమాట. ఓకేనమ్మా. సో, ఫైనల్‌గా మొత్తానికి వాళ్ళు లండన్ చేరుకుంటారు. లండన్‌లో రచయిత తన ఫ్లాట్‌లో మిస్ బిల్‌తో కలిసి ఉంటాడు. ప్రతిరోజు దాన్ని వాకింగ్‌కి తీసుకువెళ్తాడు. లండన్‌లో అందరూ కూడా ఆ వాటర్‌ని చూసి ఎక్కడో చాలా విచిత్రంగా చూస్తాడు. రోడ్లపై వెళ్ళేటప్పుడు మిస్ బిల్ చూసి ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకుంటారు. ఒకళ్ళేమో దీన్ని బేబీసీలు అంటారు. మరికొందరేమో దీన్ని నక్క అంటారు. కొంతమంది ముంగీస్ అంటారు. ఇలా కొంతమందేమో జలకన్య అంటారు. ఎందుకంటే వాటర్‌లో ఆడుతుంది కదా! ఇలా రకరకాలుగా పేర్లు పెడతారు. ఒకరోజు ఒక కూలీ గుణపం పక్కన పెట్టి మిస్ బిల్‌ని చాలా ఆశ్చర్యంగా చూస్తూ అయ్యో! ఈ జంతువు పేరు ఏంటో చెప్తారా అని అడుగుతాడు. అప్పుడు రచయిత దీన్నేమని చెప్తాడు? ఆటర్ అని చెప్తాడు. దీంతో స్టోరీ అనేది ఎండ్ అయిపోద్ది. ఈ కథలో మోరల్ ఏంటంటే, ఈ కథ ఏం చెప్తుందంటే మనుషులకు మరియు జంతువులకు మధ్య ఉండే ఒక అందమైన బంధాన్ని చూపిస్తదనమాట. ఒక కుక్క లేదా పిల్లి మాత్రమే కాదు, క్రూర జంతువులు కానీ ఏ జీవికైనా మనం ప్రేమను అందిస్తే అది మనకి అంతకంటే ఎక్కువ ప్రేమనే చూపిస్తది. స్టార్టింగ్‌లో కొద్దిగా ఇబ్బంది పెట్టినా అనే ఒక గొప్ప నీతిని ఈ యొక్క లెసన్ ద్వారా మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా. అదే లెసన్ మిస్ బిల్ ది వాటర్. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ లెసన్.